హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్యామిలీ, మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఇస్కాన్ టెంపుల్ కి బయలుదేరాం. కార్లో జర్నీ కదా, నాకేమో గొంతు కిచ్ అంది. ఇంకేంటి, విక్స్ బిల్లా తీసుకో, కిచ్ పోగొట్టుకో. టెంపుల్ దగ్గరికి రాగానే భక్తి పారవశ్యంతో అలా ప్రశాంతంగా లోపలికి అడుగు పెట్టాం. హరే కృష్ణ హరే రామ అనుకుంటూ చక్కగా దర్శనం పూర్తి చేసుకున్నాం. ఆ శ్రీకృష్ణుడి రూపాన్ని చూసి మనసంతా ఏదో తెలియని ప్రశాంతత. దర్శనం అయ్యాక అసలు కథ మొదలైంది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద బ్యానర్లను చూపించి మా చెల్లికి అల్టిమేట్ జ్ఞానబోధ స్టార్ట్ చేశా. ఇటువైపు ఉన్న భగవద్గీతను చూపించి ఇదిరా అసలైన లైఫ్ గైడ్ అంటే అని బిల్డప్ ఇచ్చేసరికి మా చెల్లి నా వంక వింతగా చూసింది. ఈ పెద్దోళ్ళంతా ముచ్చట్లో మునిగిపోయారు. అందుకే మనకెందుకు వచ్చిన గొడవ అని నేను మా చెల్లి సైలెంట్ గా ఒక పక్కన కూర్చుండిపోయాం. అక్కడ నుంచి చూస్తుంటే గుడి చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి భలే ప్రశాంతంగా అనిపించాయి. ఇద్దరం హాయిగా కూర్చొని ఆ అందాలను ఆస్వాదిస్తూ అలా ప్రశాంతతలో తేలిపోయాం. ఈలోపు మా మావయ్య ఫ్యాన్స్ కొంతమంది వచ్చి మా మావయ్యతో ఫోటోలు తీసుకున్నారు. అటు చూస్తే మా అమ్మ ప్రసాదం పట్టుకుని దేవుడి కంటే ఎక్కువగా దాన్నే పూజిస్తూ పట్టుకొచ్చింది. ఏ మాటకు ఆ మాటే గాని కృష్ణుడి అనుగ్రహం ప్రసాదం రూపంలో దక్కినట్టుగా అనిపించింది. ఒక చిన్న పాప వచ్చి మా చెల్లితో ముద్దుగా ఆడుకోవడం స్టార్ట్ చేసింది. భలే క్యూట్ గా ఉండింది ఆ సీన్. ఆ పాపతో సరదాగా ఆడుకున్నాక ఇంత మంచి జ్ఞాపకాలు వదిలేస్తే ఎలా అని అందరం కలిసి కొన్ని క్రేజీ బ్యూటిఫుల్ ఫోటోలు దిగాం. ఇక మనసంతా కృష్ణుడి నిండు ఆశీస్సులతో తిరుగు ప్రయాణంలో హ్యాపీగా ఇంటికి బయలుదేరాం. జై శ్రీకృష్ణ.